హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. ఈరోజు అయితే పిల్లలకి స్నాక్గా పెట్టడానికి నువ్వులు డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వాళ్ళకి, నువ్వుల లడ్డూలు తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా లడ్డూలు చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వరకు నువ్వులను తీసుకుంటున్నాను. ఈ నువ్వులని మనం ప్యాన్లో వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి, అందుకే సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. అలా 5 నుంచి 6 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి నువ్వులు అనేటివి మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చి నువ్వులకి, ఇలా ఫ్రై చేసిన నువ్వులకి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనం తీసుకుంటున్న ఈ క్వాంటిటీకి అయితే వారం వరకు అయితే మనం ఈ లడ్డూలను అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేను జాగరీ పౌడర్, ఆర్గానిక్ జాగరీ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. లేదు అంటే నార్మల్ బెల్లం ఏవైనా కూడా తీసుకోవచ్చు, క్యూబ్స్ కానీ. అలా చూసారు కదా, ఇక్కడ మనకి నువ్వులు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా స్నాక్స్ ఏవైనా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి హడావిడి లేకుండా రోజు పిల్లలకైతే స్నాక్స్గా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, నువ్వులు అయితే ఫ్రై అయిపోయాయి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేస్తున్నాను. నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత మనకు మంచి ఒక స్మెల్ కానీ చాలా బాగుంటుంది. నెయ్యి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 4 నిమిషాల తర్వాత చూసుకుంటే మనకి నువ్వులు అనేటివి లైట్గా గోల్డెన్ బ్రౌన్కి అయితే వచ్చేస్తాయి. అప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన నువ్వులలో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నువ్వులని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. మిగతా ఫ్రై చేసిన నువ్వులన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాము. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా మెత్తగా మిక్సీ చేయాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం బరకగానే దీన్ని మిక్సీ అయితే చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూసినట్టయితే చూసారు కదా, ఈ టెక్స్చర్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనమైతే దీంట్లోకి మనం ముందు చేయించిన బెల్లం పొడి ఉంది కదా, దాంట్లోకి ఎంతైతే మనం నువ్వులు తీసుకున్నామో అంత క్వాంటిటీ బెల్లం, అంటే 1 కప్పుకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న ఈ అన్ని కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకొని దీన్ని మనం ఒక ఫైన్ పౌడర్ లాగా అయితే మనము మిక్సీ చేసుకోవాలి. చేసుకోవడం కూడా చాలా సింపుల్, అంటే బెల్లం పాకం ఇలాంటివి ఏమీ అవసరం లేదు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకుంటే మనకు చేయితో ఇలా ముద్దలాగా రావాలి. ఇప్పుడైతే మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ఇలా మిక్సీ చేసుకున్న పొడినంతా వేసేసుకొని మనం ముందు 2 టేబుల్ స్పూన్ల వేయించిన నువ్వులు పక్కకు పెట్టాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని దీన్నంతా కూడా బాగా కలిసేలాగా చేయితో అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా పొడిని ఇలా వేయించిన నువ్వుల్ని కలిపి లడ్డులా చేసుకుంటే తినేటప్పుడు మనకి నువ్వులు అక్కడక్కడ తగిలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనం చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇలా ఈ వీడియోలో చూపించినట్టు అన్ని మెజర్మెంట్స్తో ఇలా రెడీ చేసుకోండి. చాలామంది పిల్లలు నువ్వులు అలా డైరెక్ట్గా నువ్వుల లడ్డూలు అలా తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే మనకి హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మధ్యలో ఇంకా పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అలా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం మిగతా లడ్డూలన్నీ రెడీ చేసుకుంటే చూసారు కదా, టేస్టీ నువ్వుల లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా వారానికి 1 రకం లడ్డు చేసుకున్నా కూడా ఆ వారం అంతా కూడా పిల్లలకి స్నాక్స్గా పెడితే టేస్టీగా అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా సింపుల్గా చేసే స్నాక్స్ రెసిపీస్ నా ఛానల్లో ఇంకా ఉన్నాయి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. Thank you so much for watching. Please follow for more videos. Bye bye.